ఓకే, నమస్తే అండి యూట్యూబ్ మిత్రులందరికీ. ఇక్కడ నల్గొండ జిల్లా 2 సీజన్లు అయిపోయింది నాటేషన్ మిషన్. ఇక్కడ ఏరియాలో కొంచెం ఏంటంటే రాళ్ళు బాగుంటాయి నర్సరీ పోయడానికి. మా లాస్ట్ ఇయర్ కొంచెం కవర్ మీద పోసినాకంటే ట్రే పద్ధతిలో బాగా వచ్చింది. అన్న సొంత చేసేతో పాటు బయట కూడా 25 ఎకరాలు రెండుకుండా జరిపిండు. మొత్తం మీద ఏంటంటే దంటు కూడా మనసులో వేసిన దానికంటే దంటు బాగా వచ్చింది, చాలా బాగున్నది వరి. ఇప్పుడు మీరు ఒకసారి అన్న మాటల్లో చెప్పనా ఎట్లా ఉంది మిషన్తో నాటేసినది? మిషన్తో నాటేషన్ మంచిగా సక్సెస్ఫుల్ గా ఉన్నది. మా రైతు కూడా మంచిగా ఆనందంగా ఉన్నాడు. మిషన్తో వేసింది మంచి టయానికి పడ్డది. రైతు అది మన కూలి వాళ్ళతో నాటేసే వాళ్ళతో పని లేకుండా మిషన్తో టైం టు టైం మనం ఈ టైంకి వేస్తామంటే ఆ టైంకు నాటేస్తున్నాం. ఎందుకు మిషన్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది అన్న మీకు? రాను రాను కూలీల కొరత ఎక్కువ అయిపోతుంది, కొత్త వాళ్ళు నేర్చుకునేటోళ్ళు లేరు. ఈ పాత కూలీలతో ఎప్పుడు ఇంకా ఉంటా ఉంటే ఒక 10-20 మంది తగ్గుతున్నారు ప్రతిసారి, కానీ పెరిగే వాళ్ళు లేరు. కొత్తగా నేర్చుకునేటోళ్ళు నేర్చుకోవట్లే. అందుకని చెప్పేసి ఫ్యూచర్ అంతా ఇప్పుడు ఎట్లయితే హార్వెస్టర్లు ఇవన్నీ వచ్చినాయో ఫ్యూచర్ అంతా కూడా నాటు మిషన్ అయిద్దనే ఉద్దేశంతోనే అసలు మిషన్ ఎట్లా ఉంటుందో చూద్దామని కూడా తీసుకున్నాను. మంచిగా ఉన్నది. ఇప్పుడు బాగుంది. దంట ఎట్లా వచ్చింది దానికంటే దీనికి? అసలు మిషన్ నాటేషన్ దంటూ నెంబర్ 1 ఉన్నది. ఎందుకంటే దానికి అంతా స్పేస్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి దంటు కూడా బాగా వస్తున్నది. ఇప్పుడు ఈ గజిబిజి చేస్తాం కదా మనుషులు వేసే దగ్గర ఇది అట్లా ఉండదు. ఒక వే ప్రకారం ఒక పద్ధతి ఉంటుంది కదా. వేసేటప్పుడు గ్యాప్లు వచ్చినాయి అంటారు కదా, తర్వాత గ్యాప్లన్నీ కూరుకపోయినాయి కదా, ఇప్పుడే వాడుతుంది. అప్పటికి గ్యాప్లు వచ్చినాయంటే అప్పట్లో చూసినప్పుడు ఏంటంటే మనం సన్న నార వేస్తాం కదా, బాగా లేత నారు. అప్పటికే ఇప్పుడు మనుషుల నార అయితేనేమో 40-45 రోజులు అంటారు కదా, అప్పటికే ఇంత పెద్దగా అయి ఉంటుంది. ఇదే మనం ఏడేమో సన్నగా ఉంటుంది కాబట్టి అప్పుడు గ్యాప్లు అనిపిస్తాయి. కానీ ఇప్పుడు గంట వచ్చిన తర్వాత మీరు చూడండి అసలు గ్యాప్ అవ్వబడుతుంది ఎక్కడన్నా. టైం వచ్చిందంటే ఖచ్చితంగా ఎన్ని బస్తాలు ఎక్కువ అయితే అందరూ మనుషులు మాక్సిమం దానికి దీనికి ఒక తక్కువ 2-3 బస్తాలనే తేడా వస్తుంది. తక్కువ 2-3 బస్తాలు. ఎకరానికి ఎన్ని లీటర్ల పెట్రోల్ తాగిందన్నా మొత్తం? ఎకరానికి వచ్చేసి ఒక 2 లీటర్లు తాగింది నాకు తెలిసి, 2-2.5. ఓకే అండి. రాబోయే కాలానికి ఇప్పుడు ఎక్కువ బయట రెండు నడిపించే వాళ్ళు కొన్నది ట్రాక్టర్లే కొనేవి కంటే కొత్త కొనే వాళ్ళకు ఇది జీవనోపాధి. ఇప్పుడు అన్ని వచ్చేసినాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, హార్వెస్టర్లు ఉన్నాయి, విత్ డ్రోన్లతో సహా అన్ని ఉన్నాయి. కానీ నాటు మిషన్లు లేవు. ఇట్లాంటిది తీసుకుంటేనే ఫ్యూచర్ వస్తుంది. రోజుకి ఎన్ని వేలు సంపాదించవచ్చు? రోజుకి వచ్చేసి దగ్గర తక్కువ 3 నుంచి 4 ఎకరాలు వేయచ్చు. 4 ఎకరాలు 10,000 అయినా ఇన్కమ్ ఉంటుంది. ఎవరైనా ఇట్లా నిరుద్యోగులు కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా తీసుకుంటే సెట్ అయ్యింటే ఒక ఏరియాలో చూస్తే ఒక నెల 15 రోజుల్లో మనం కంప్లీట్ గా చేయొచ్చు. మిషన్ తెచ్చినా ఎలా తీయచ్చు, ఒక 2 సీజన్లో వెళ్ళిపోతాయి. ఒకసారి చూసారు అంటే చూసి మీరు కొన్నదే కొనకుండా కొత్త వాళ్ళు నిరుద్యోగులు ఎవరైనా యువత ఈ బిజినెస్ సైడ్ రావాలన్నప్పుడు కొన్నదే కొత్తకుండా ఇలాంటివి ఉంటే కేవలం 3 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రోజుకు 4 ఎకరాలు వేసుకున్నా 4 16,000 వచ్చినా 4,500 ఖర్చులో అయినా 10,000 మిగిలిన నెల రోజులల్లో అది అయిపోతుంది. ఈ 10,000 అనేది పెద్ద హార్వెస్టర్లో కూడా లేవండి, అది కాంపిటీషన్లో. ఒకసారి వచ్చి మీరు ఒకసారి ఎన్నలాంటి దగ్గర వచ్చి మా దగ్గరికి వస్తే చూపించి నమ్మిన తర్వాతనే మిషన్ తీసుకోండి. ఎందుకంటే రాబోయే కాలానికి పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరండి. అన్న చెప్పినట్టు కూలి వాళ్ళు ఎవరు దొరకరు, ఇంకా టైట్ అయిపోతుంది. ఇప్పుడే వచ్చి మనం తీసుకుంటే ఏంటంటే ప్రతి సీజన్కి చాలా మంది ఏంటంటే నెక్స్ట్ సీజన్ తీసుకుంటే అవతల సీజన్ మీకు 10 ఎకరాలు ఉన్నదంటే 60-70 మళ్ళీ వస్తుంటారు. మళ్ళీ మిషన్ తీసుకోవాలంటే మళ్ళీ కొత్త పైసలు అయితే ఉంటాయి. మీరు ఒకసారి రండి, వస్తే ఇప్పుడు ఒక 3 సీజన్లు పెట్టి కూలీలు పెట్టి డబ్బులు పెడితే మిషన్ వస్తుంది. తర్వాత 3 సీజన్ల తర్వాత మళ్ళీ మీకు ఒక మాట 10 ఎకరాలు ఉండాలంటే మాట 5-6 వేలు 2-3 వేలతోనే మీకు మిషన్ అప్ అనేది మీ నాట అనేది అయిపోతుంది. 10 ఎకరాలు ప్రతి ఇయర్ 60-70 వేలు ఎక్కడ, ఒక 2-3 వేల ఖర్చుతోనే ఎక్కువ ఆలోచించి సరే నిర్ణయం తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.